కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందనుకుంటే బంగారు తెలంగాణ ఏమో కానీ విద్యార్థుల ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయిందని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాజు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కనీసం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని భావిస్తే బంగారు తెలంగాణ పోయి గత 12 ఏళ్ళుగా ఈ తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్య తెలంగాణగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్విరామం చేసిండు. రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇలా విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అస్తవ్యవస్థను చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యార్థుల జీవితాలతోటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము చెలగాటం మారుతున్నదని తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,300 కోట్ల ఫీజు రియంబర్స్ పెండింగ్లో ఉంటే కనీసం విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్ విడుదల చేయని కారణంగా ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తలేదు. దీని కారణంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు స్వచ్ఛందంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు మేము బంద్ పాటిస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో బంద్ పాటిస్తుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదా అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఇలా విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థ పైన సమీక్ష నిర్వహించకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తూ కార్పొరేట్కు నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలకు అప్పచెప్తూ ఇలా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ఇలా కాలేజీలలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికి కూడా మీ ప్రభుత్వము ఎలాంటి చలనం లేకుండా ఉండి ఈరోజు పేదోళ్ళ రక్తం తాగుతున్నటువంటి కార్పొరేట్ పాఠశాలలపైన మీరు చర్యలు తీసుకోకపోవడం వెనుక మీరు కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కయ్యాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తర్వాత ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే హాస్టల్ వ్యవస్థ చూడవచ్చు. హాస్టల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో సొంత భవనాలు లేకుండా లక్షల నెలకిరాయి నెలవారీగా రెంటులు కడుతూ ఈ ప్రభుత్వము సాగిస్తున్నది. ఈరోజు గురుకులాలలో చూడొచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారుగా 163 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫుడ్ పాయిజన్ బాధితులకు గురై హత్యకు గురైలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తున్నాము. ఇవన్నీ కూడా విద్యార్థుల ప్రభుత్వ హత్యలే అని మేము భావిస్తున్నాము. ఇలా హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా హాస్టల్స్లకు పక్క భవనాలు నిర్మించకుండా ప్రైవేట్లో నిర్మిస్తూ ఇలా అడ్డగోలుగా ఏజెన్సీలకు ఇస్తూ మీకు సంబంధించిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తూ ఇలా హాస్టల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డలకి ఇలా హాస్టల్ విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇలా పేద బిడ్డల మీద వ్యవహరిస్తున్నదని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూడొచ్చు, మండలాలకు ఎంఈఓలు లేరు, జిల్లాలకు డిఈఓలు లేరు. ఎక్కడ చూసినా ఇన్ఛార్జీల పాలన కొనసాగుతున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు జిల్లాకు మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టిండ్రు, నియోజకవర్గానికి మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు. మరి విద్యా వ్యవస్థకు మీరు ఎందుకు ఇవాళ ఇన్ఛార్జ్ పాలన కొనసాగిస్తున్నారు? మీరు ఎందుకు ఎంఈఓలను డిఈఓలను టీచర్స్ను